చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు. మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఒక సీఎం చేసిన వ్యక్తి, ఒక ఎంపీ చేసిన వ్యక్తి, సుమారుగా 20 సంవత్సరాలు రాజకీయంగా ఉన్న వ్యక్తి, ఇంతకుముందు రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి, అంటే తండ్రి నుంచి కూడా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది క్లారిటీ కూడా లేకుండా నోటుకొచ్చినట్టు ట్విట్టర్లోని వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళ నాయకులు బయటకు వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము ప్రజలకి ఆన్సరబుల్. దయచేసి ఇక్కడ పులివెందుల ప్రజలకి కానీ రాష్ట్ర ప్రజలకి కానీ మేము ఆన్సరబుల్. కాబట్టి నేను ఈరోజు వచ్చి కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ మీరు 10,000 ఓట్లు కాదు, మీరు 2,000 ఓట్లు కాదు, 1000 ఓట్లు ఉన్నట్టు కూడా నేను వచ్చి ఇలాగే మాట్లాడతాను. దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలా అని మీరు అనుకుంటే కనుక అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. కానీ నేను మీరు 2,000 ఓట్లు ఉన్నాయండి, 1000 ఓట్లు ఉన్నాయండి, ప్రజలకు మేము జవాబుదారీతాను. అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి అది కాదు, ఇది జరుగుతుంది, ఇది జరిగింది అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నా. అది 10,000 ఓట్ల, 30,000 ఓట్ల, 10 లక్షల ఓట్ల, 1000 ఓట్ల కాదు. ఆ 1000 ఓట్లు ఉన్నా కూడా మా బాధ్యత మేము నెరవేర్తిస్తాం. ఊరుకోండి సార్, అది దీని కంపారిజనే ఉండదు. నడుస్తుంది సార్, నడవనండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలోని వాక్ స్వతంత్రం అన్నది ఒక హక్కు ఉన్నది అని మీరే అంటుంటారు. కాబట్టి రాస్తారు. పొలిటికల్గా మేము ఎంతవరకు తీసుకోవాలో మేము అంతవరకే మేము తీసుకుంటాము. మిగతాదంతా విని నవ్వుకుంటాం అంతే. సిట్టు విచారణలో తేలుతుంది కదా, వాళ్ళ పన్నాలు చేసుకునేవ్వండి, మనం ఎందుకు ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి? మీ దగ్గర నుంచి మంచి క్వశ్చన్స్ వస్తుంటాయండి. అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయంటే, మొన్న కూడా ఏదో అడిగారు కదా మమ్మల్ని, ఎవరికి వాళ్ళం మేము గెలుస్తామనే మేము పోటీలో దిగుతాం, గెలుస్తామనే పోరాటం చేస్తారు, గెలవాలనే కోరుకుంటాం, గెలుస్తామనే ధీమా కూడా మాకుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళు మేమేమంటున్నాము, అక్కడ నిజంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి అడ్డ, పులివెందుల బిడ్డ జగన్మోహన్ రెడ్డి అనుకున్న వాళ్ళందరూ ఈరోజు ఆఫ్టర్ ఆల్ మీరు అన్న 10,000 ఓట్లకి ఎందుకు భయపడాలి? 11 నామినేషన్లు ఎట్టొచ్చినాయి మనం ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు మమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ వాళ్ళని అడగండి ఒకసారి. నేను మీరు ఏ క్వశ్చన్ అడిగినా సమాధానం చెప్తా. కానీ ఒకటేంటంటే మీకు క్లియర్గా చెప్తున్నా, మరి అంత ఓటమి భయం దేనికి? 11 నామినేషన్లు వచ్చినాయండి. నాకు తెలిసి లాస్ట్ 2 టర్మ్స్లో జడ్పీటీసీకి నామినేషన్ కూడా పడిన పరిస్థితి లేదు. యునానిమస్. పులివెందుల్లో 95% ప్రెసిడెంట్ ఎలక్షన్ యునానిమస్ అవుతాయి. ఓకే, 100% జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ యునానిమస్ అయిపోతాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ పోయిన ఈ 14 నెలలలోనే 11 నామినేషన్లు పడినాయి అంటే ఈరోజు పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని స్మెల్ చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఒక రాచరిక వ్యవస్థ పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాబట్టి 11 నామినేషన్లు బయటకు వచ్చినాయి. నామినేషన్లు వేయడానికి ధైర్యంగా వచ్చి నామినేషన్లు వేసి వెళ్ళారు, క్యాన్వాసింగ్ ధైర్యంగా చేసుకుంటున్నారు, ఎలక్షన్లకి ధైర్యంగా వెళ్తున్నారు. వీళ్ళకేంటండి నొప్పి? ఏమీ లేవండి, అన్ని ప్రికాషన్స్ మేము తీసుకున్నాం. అందుకే ఇంచుమించుగా చాలామంది మీద బైండ్ ఓవర్లు పెట్టాం. బైండ్ ఓవర్లు పెట్టిన వాళ్ళ గురించి కూడా గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు, ఏ రోజు కూడా పోలీస్ స్టేషన్ మొహం చూడని వాళ్ళని కూడా బైండ్ ఓవర్ పెట్టారన్నారు. అటువంటిది ఏమీ లేదు. మేము బైండ్ ఓవర్ పెట్టిన ప్రతి ఒక్కటి రికార్డెడ్గా బైండ్ ఓవర్స్ ఇంతమంది పెట్టామని చెప్తాము. ఇది ఎలక్షన్ కమిషన్కి కూడా వాళ్ళు సబ్మిట్ చేస్తారు, ఎంతమంది వాళ్ళు ఏ ప్రొసీజర్ స్టార్ట్ చేశారన్నది కూడా ఎవ్రీథింగ్ ఎలక్షన్ కమిషన్ నోటీస్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు బైండ్ ఓవర్ చేసే వాళ్ళని కూడా ఇందాక చెప్పాను, కొంతమంది నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఉంటారు, హ్యాబిచువల్స్ ఉంటారు, కొంతమంది రౌడీ షీటర్స్ ఉంటారు, పాత నేరస్తులు ఉంటారు. వీళ్ళందరినీ ఎందుకైనా మంచిది అని చెప్పి ముందుగానే బైండ్ ఓవర్స్ బోత్ పార్టీస్లో పెడతారు, ఒక పార్టీలో పెట్టరు. ఈ విషయం కూడా 20 సంవత్సరాలు రాజకీయం చేసిన వ్యక్తికి నేను చెప్పడం అన్నది, మరి ఆయన అలా ఫీల్ అవుతారో నేను గర్వంగా ఫీల్ అవ్వాలో నాకు తెలియట్లేదు. సార్, ఇప్పుడు ఆ ఓటమి అయిన తర్వాత, ఓటమి జరిగిన తర్వాత రకరకాలైన కారణాలు ఎత్తుక్కుంటారండి. నేనేమంటానంటే ఓటమికి గల కారణం మన సెల్ఫ్ అనాలిసిస్ మనం చేసుకోవాలి. అది మనం చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయా, మనం ఏమైనా అప్రోచింగ్ ఏమైనా రాంగ్ అప్రోచింగ్ ఉందా,
లేకపోతే ఇంకా ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినాయా అన్న దాని మీద ఆలోచించుకోవాలి. కానీ ఎలక్షన్లో ఎవరైనా ఓడిపోయిన ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంటంటే ఈవీఎం ప్రాబ్లం అంటారు, లేకపోతే ఎక్కడ అవకతవకలు జరిగినాయి అంటారు. నిరూపించండి రా బాబు అంటే 5 సంవత్సరాలు మాకు గడిపేస్తారు. నిరూపించండి, నిరూపిస్తేనే కదా తెలిసేది. నిరూపించడానికి వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు కదా, నిరూపించినాయండి. వాళ్ళకి కూడా హక్కు ఉంది కదా. సార్ దయచేసి కెమెరా ముందుకు నన్ను మాట్లాడనివ్వకండి. సార్ నేను ఇందాక నుంచి చెప్తున్నాను అదే, పోలింగ్ స్టేషన్ మార్పు అన్నది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ నిర్ణయం. పలానా ప్లేస్ నుంచి పలానా ప్లేస్కి పోలింగ్ స్టేషన్ మారుస్తున్నామని ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చారు. ఎవరైనా అబ్జెక్షన్స్ చెప్తే కనుక చెప్పండి అని చెప్పారు. వాళ్ళు వితిన్ టైం పీరియడ్లో వాళ్ళ అబ్జెక్షన్స్ ఎవరు కూడా రైజ్ చేయలేదు. ఏ పొలిటికల్ పార్టీ రైజ్ చేయలేదు. మీకు నిజంగా ఆలోచన ఉంటే ఆ రోజే మీరు ఎందుకు రైజ్ చేయకపోవాలి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ రోజు తీరా మార్చిన తర్వాత ఎందుకు వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేస్తారు? వాళ్ళకి వితిన్ టైంలో అబ్జెక్షన్ రైజ్ చేయండి రా బాబు అంటే అప్పుడు చేయలే. ఈరోజు అంత దూరం అంటే ఏ వంక లేకపోతే ఈ వంకను ఎత్తుక్కున్నారనమాట. ఇది కూడా మీకు ఇంకో విషయం చెప్పిన 2 కిలోమీటర్స్ వాళ్ళకే కాదు, అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళకి కూడా 2 కిలోమీటర్సే కదా. ఏంటి టీడీపీ వాళ్ళకి ఏమైనా కిలోమీటర్ తగ్గిద్దా? వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు అక్కడికే వేయాలి వెళ్ళి ఓటు. సో మా పరిస్థితి ఏంటి? ఎలక్షన్ కమిషన్ పలానా చోట ఇచ్చింది. మళ్ళీ చెప్తున్నా, మీకు జనరల్ ఎలక్షన్స్లో విలేజ్ వైజ్ బూతులు ఏర్పాటు ఉంటుంది, లోకల్ ఎలక్షన్స్లో పంచాయతీ వైజ్ ఉంటుంది. సో దట్ ఆటోమేటిక్గా షఫిల్ జరుగుతుంది. ఆ షఫిలింగ్ ముందే నోటిఫికేషన్ ఇచ్చారు. అబ్జెక్షన్ చెప్పమంటే చెప్పలేదు, ఆ రోజు చెప్పలేదు అబ్జెక్షన్స్. ఎందుకని ఈరోజు మాకు ఇంత దూరంగా ఉంటేనే ఓటేసేవాడు ఇక్కడ నుంచి అదే 2 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆ 2 కిలోమీటర్ల పరిధి కూడా ఈరోజు కలెక్టర్ గారు అక్కడ వెహికల్స్ అరేంజ్ చేశారు. అన్ని ఏర్పాట్లు జరిగినాయి. దారిలో పోలీసులు కూడా ఏర్పాటు చేసుకున్నాం, పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని హాట్స్పాట్స్ని కూడా పెట్టుకున్నాం, ఐడెంటిఫై చేసుకున్నాం. అక్కడ పోలీస్ పికెటింగ్ కూడా జరుగుతోంది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. ప్రజాస్వామ్యబద్ధంగా పులివెందుల్లో ఎలక్షన్లు అనేవి జరుగుతున్నాయి. పులివెందుల ప్రజలు కూడా ఆ ప్రజాస్వామ్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట ఈ 2 జడ్పీటీసీ ఎన్నికలు పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైంది. ఇప్పుడు 12 అవుతా ఉంది. పోలింగు ప్రారంభం దగ్గర నుంచి ఒక పెద్ద అరాచకం రాజ్యమేలేటటువంటి పరిస్థితిలో ఇవాళ కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ లేదు ఓటర్లు కానీ ఆ బూతుల్లోకి వెళ్ళకోకుండా ఉండే విధంగా ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ, పోలీసులు కలిసికట్టుగా కుట్ర చేసి ఒక వ్యూహం ప్రకారం ఉదయం నుంచి అమలు చేస్తున్నారు. మా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లు పోలింగ్ బూతుల్లోకి వెళ్తారు 7 గంటల ముందు. ఎక్కడా కూడా మా ఏజెంట్స్ని అలౌ చేయలేదు. 1-2 చోట్ల మా ఏజెంట్లు వెళ్ళిన తర్వాత కూడా వారిని దౌర్జన్యంగా పోలీసుల సహాయంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తల నుండి, గుండాల నుండి, ఇతర ప్రాంతాల నుంచి అంటే పులివెందుల నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు, పులివెందుల జడ్పీటీసీ పరిధిలో సంబంధం లేని వాళ్ళు, జమ్మలమడుగు నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది వచ్చి పోలీసుల సహకారంతో మా ఏజెంట్లను లాగివేసే పరిస్థితి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా మాజీ ఎంపీపీ పులివెందుల ఆయన బలరామరెడ్డి గారు, ఆయన ఒక బూత్లో ఏజెంట్. ఆయన వెళ్ళలేలా బయటికి లాగేశారు. ఏజెంట్ లేకోకుండానే ఎన్నిక జరుగుతూ ఉంది, పోలింగ్ జరుగుతూ ఉంది. ఓటర్లు ఎవరైనా పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు వైసీపీ అని ఐడెంటిఫై అయితే గ్రామంలో వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని వాళ్ళ స్లిప్పులు లాగేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ స్లిప్పులు ఇస్తున్నారు. ఈ స్లిప్పులు తీసుకెళ్ళి ఓట్లు వేసేస్తున్నారు. ఓట్లు వేసేయటం సాధ్యం అంటే ఎలక్షన్ కమిషన్ వారు అక్కడ ఉన్నటువంటి వారు ఎలవ్ చేస్తున్నారు. దురదృష్టకరంగా ఈ పరిణామం జరుగుతూ ఉంది. అంతేకాదు, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ కూడా కాదు, ఇంట్లోకి చొరబడి ఇల్లంతా ధ్వంసం చేసి ఒక ఎంపీ గారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్తే ఎర్రగుండ్లలో అక్కడ దాకా వెళ్ళారు, మొత్తం తిప్పుతూ ఉన్నారు. సాయం దాకా తిప్పుదాం అనుకుంటారు బహుశా. ఎర్రగొండలో సుధీర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు అడ్డం వచ్చారు. ఏంటండి మా అవినాష్ రెడ్డి గారిని ఈ విధంగా మీరు తిప్పుతున్నారు, ఆయనకి సర్వైకల్ స్పాండిలాసిస్ ఉంది,
ఆరోగ్యం బాగోలేదు, మీరు తిప్పడానికి వీల్లేదని కార్యకర్తలు రివర్స్ అయిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎర్రగొండలో అవినాష్ రెడ్డి గారిని ఈ సుధీర్ రెడ్డి గారి ఇంటికి తరలించారు. ఏమిటి అన్యాయం నేను అడుగుతా ఉన్నా. ప్రజలు తిరగబడ్డారు అక్కడ. ఎక్కడైతే అవినాష్ రెడ్డి గారిని పులివెందుల్లో అరెస్ట్ చేసి మొత్తం తీసుకెళ్లి మొత్తం తిప్పాలని ప్రయత్నం చేస్తున్నారో ఎందుకు అరెస్ట్ చేశారు? ఇక్కడుండి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాల గురించి మాట్లాడతాడనేటువంటి ఉద్దేశంతో ఈయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే మధ్యలో ప్రజలు తిరుగుబడి మళ్ళా గత్యంతరం లేని పరిస్థితుల్లో తీసుకొచ్చి మరి సుధీర్ రెడ్డి ఇంటికాడ ఎర్రగొండలో పెట్టడం జరిగింది. ఇంకా సతీష్ రెడ్డి గారు ఆయన అరెస్ట్ చేశారు. ఇంట్లోనే కూర్చోబెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఇలాంటి దౌర్జన్యం. ఇంకొక పెద్ద విచిత్రమైన విషయం మీకు చెప్తాను. మా క్యాండిడేట్ ఉన్నాడు కదా హేమంత్ రెడ్డి గారు, ఆయన జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి. తండ్రి గారు చనిపోతే ఆయన్ని పోటీ పెట్టాం మేము. ఆయన హౌస్ అరెస్ట్ చేశారండి. ఆయన తిరగనీట్లా, క్యాండిడేట్ తిరగడానికి వీల్లేదు. తెలుగుదేశం క్యాండిడేట్ మాత్రం లతారెడ్డి గారు విచ్చలవిడిగా తిరగొచ్చు, ఓటర్ని ప్రభావితం చేయొచ్చు, మా వాళ్ళు మాత్రం తిరగటానికి వీల్లేదు అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చివరికి అదొకసారి చూపించాయా ఆ కాళ్ళు పట్టుకున్నటువంటి ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఓటర్లు వెళ్ళి ఓటు వేయడానికి ప్రయత్నం చేస్తే నేను చెప్తాను, ఓటు వేయడానికి ప్రయత్నం చేస్తే మీరు ఓటు వేయడానికి లేదు పోలీసులు అడ్డం పడ్డారు. అడ్డం పడితే ఒక ఓటరు వెళ్ళి ఇది ఎక్కడ నల్లగొండ్లపల్లి వెళ్ళి కాళ్ళు పట్టుకోండి, అయ్యా నా ఓటు నేను వేసుకోవాలి, నన్ను అనుమతించండి, లోపలికి వెళ్ళనివ్వటం లేదు మీరే అని అడ్డం పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసుల్ని కాళ్ళు పట్టుకొని నా ఓటు హక్కుని వినియోగించుకోవాలని తాపత్రయపడేటటువంటి పరిస్థితి ఈ నల్లగొండ్లపాడులో జరిగింది. ఎంత దారుణం అండి ఇది, ఎంత దుర్మార్గం అండి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఒకటే, అసలు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో చాలా జడ్పీటీసీలు ఉన్నాయి, ఎన్నికలు జరగవలసినవి, కేవలం 2 మాత్రం ఎన్నికల కమిషన్ వారు ప్రకటించారు. ఆ 2 కడప జిల్లావే, ఒకటి పులివెందుల, ఒకటి ఒంటిమిట్ట. ఈ 2 ఎందుకు ప్రకటించారు? కుట్ర అక్కడే ప్రారంభమైందని చెప్పదలుచుకున్నాను నేను. ఈ 2 ప్రకటించి ఈ రెండిటినీ కూడా ఈ విధంగా ఎన్నికలు జరిపి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చూపించాలనేటువంటి ఒక కుట్ర అవునా కాదా అని విగ్గులైనటువంటి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి. మనవి చేస్తాం. ఇన్ని జడ్పీటీసీలు ఉంటే ఈ రెండిటికే ఎన్నిక పెట్టడం ఒకటి, రెండవది 5వ తారీఖున పెద్ద దాడి చేశారు, భయపెట్టారు, చంపడానికి ప్రయత్నం చేశారు. అలా భయపెట్టి చంపడానికి ప్రయత్నం చేయడంతో పాటు ఎవరికి తెలియకోకుండా బూతులు మార్చారండి. ఇక్కడ బూతులు అక్కడ, అక్కడ బూతులు ఇక్కడ. అంటే ఒక బూత్ నుంచి మరొక బూత్కు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వెహికల్ వెళ్ళాలి. అది ఆర్టీసీ బస్సా, సొంత వెహికలా, 2 వీలరా, 3 వీలరా, ఏదైనా సరే అంటే వెహికల్స్లో వచ్చేటప్పుడు అడ్డగించేస్తారు. ఇది ప్లాన్. ఇవాళ అదే జరుగుతుంది. ఇవాళ వెహికల్స్లో వెళుతున్న వారిని అడ్డగించి దించేసి వారి దగ్గర స్లిప్పులు రాసుకుని, అంబటి రాంబాబు స్లిప్ ఉంది కదా, అది తీసుకుని వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇస్తారు. వెల్లంపల్లి శ్రీనివాస్ వాళ్ళ మనిషి, ఇతను వెళ్ళి అక్కడ ఓటేస్తాడు. అక్కడ ఎలక్షన్ కమిషన్ వారు వారేమో అభ్యంతరం పెట్టరు, జరిగిపోతూ ఉంటుంది. అంటే ఏంటి, తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఓటర్లు మాత్రమే ఓటింగ్కి వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకుని ఎన్నిక జరుగుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజాస్వామ్యం ఉంది. నేను ఒకటే మనవి చేస్తున్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, బహుశా చరిత్రలో ఇంత దారుణమైనటువంటి ఎన్నిక ఇప్పుడు జరగలేదు. ఒకసారి మీరు చేశారు, 2017లో నంద్యాల ఎన్నికల్లో కూడా ఇలాగే చేశారు. డబ్బులు పంచారు, ఎవరిని ఓటింగ్కి వెళ్ళకోకుండా చేశారు, గెలిచారు. తర్వాత ఏమైంది? తర్వాత నంద్యాల మేము గెలవలా, మళ్ళీ నంద్యాల మేము గెలిచాం కదా. ఇవాళ కూడా అదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 100 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఏమిటానికి? పులివెందలు గెలిచాం అని చెప్పుకోవాలని, అంతే కదా. ఇలా చేసి నువ్వు గెలిస్తే మాత్రం ఏం ప్రయోగం చెప్పు? ఇంత దారుణంగా, ఇంత డెలిబరేట్గా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా మా ఏజెంట్లు లేకోకుండా, మా ఓటర్లు లేకోకుండా, పక్కన ఉన్నటువంటి గ్రామాల నుంచి, పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి ఆ ఓటర్ల చేత ఓట్లు వేయించుకునేటటువంటి కార్యక్రమం చేసి ఇవాళ మీరు గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, గెలిచినా ఓడినా ఇది ఎన్నిక ఎంత దారుణంగా జరిగిందో ప్రజలందరికీ అర్థమవుతా ఉంది.